ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న జీకే న్యూస్ కు స్వాగతం. నక్కబల్లో స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన జరగడం, పనులు చేయడం, చంద్రబాబు మాట్లాడే అబద్ధం. చంద్రబాబు నాయుడు గారు ఈ కథ చెప్తున్నాడు, మేము ఇది తెచ్చామని చెప్పేసి 23 లక్షల కోట్ల పెట్టుబడులు నేను తెచ్చాను ఆంధ్ర రాష్ట్రానికి అని చెప్పి చెప్తున్నాను. అదే కొన్ని ఉదాహరణలు చెప్తున్నాను. నేను అంతే, నువ్వు ఏదైతే అబద్ధం ప్రజలు మోసం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు అని చెప్పేసి చెప్తున్నావో ఇది మోసమా? నేను ఇప్పుడు చెప్పిన 2 లేదు. కాకినాడలో మన దగ్గర పరిసరాలు ఉన్నాయి. శంకుస్థాపన చేయడం అబద్ధం, వాళ్ళ పనులు చేయడం అబద్ధం, మోసం. అది ఇవన్నీ కదయా నీ కడప పులివెందల స్టీల్ ఫ్యాక్టరీ నిన్న శంకుస్థాపన చేశాడు, పనులు మొదలు పెట్టారు. అది మోసమా? అంటే అది మోసం అనుకుంటాం. నువ్వు కూడా 2 సార్లు శంకుస్థాపన చేసావు, నీ తండ్రి ఒకసారి శంకుస్థాపన చేశాడు. మీరు మోసం చేశారు, నీ తండ్రి మోసం చేశాడు. ప్రజలు శంకుస్థాపన చేసి కడపలో స్టీల్ ప్లాంట్ తెస్తున్నాను ప్రజల్ని, ఆంధ్ర ప్రజల్ని. ఇవాళ చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశాడు, పని మొదలు పెట్టాడు, టైం బాండ్ ప్రోగ్రాం పెట్టాడు. 2028 నాటికి కడప స్టీల్ ప్లాంట్ పనిచేస్తుందని చెప్పేసి అని టైం ఫిక్స్ చేసి శంకుస్థాపన చేసి కార్యక్రమానికి ముందుకెళ్ళినటువంటి పరిస్థితి. ఇది మోసం. రకంగా మార్చగలుగుతాడు. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో కర్మగాలి, ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క కర్మగాలి అతను మళ్ళీ ఎన్నికల్లో కానీ గెలిచి ముఖ్యమంత్రి అయ్యాడు అనుకుందాం, ఇక్కడ తీర్మానం చేయడానికి సరిపోతాడు తప్పించి కేంద్రాన్ని నిర్దేశించడానికి ఇతరుడు. ఒక్కసారి ఒక బిల్లు ఆమోదం పొందిన తర్వాత అసలు దాన్ని మళ్ళీ తిరిగి ఆ బిల్లును మళ్ళీ రద్దు చేయాలన్నా, తిరిగి ఆమోదం మళ్ళీ వేరే రకంగా పొందాలనుకున్నా అసలు ఎంత మెజారిటీ ఉండాలి? సరే, ఎన్నిటికీ పక్కన పెడతాం. అటువంటి అంశం మీద పోయిన ఎన్నికలు జరిగాయి. అది ఒక ప్రధానమైనటువంటి అంశం. మన ఎన్నికలు జరిగినటువంటి విధానంలో ప్రజలు తీసుకున్నటువంటి నిర్ణయం. పదకొండు సీట్లకు పరిమితం చేశారు. ఆ అంశం మీద ఎన్నికలు జరుగుతాయి. మళ్ళీ దాని గురించి మళ్ళీ నీకు రిఫరెండం, రేపు పొద్దున్న మళ్ళీ అదే అంశం మీద నేను వెళ్తాను అని చెప్తున్నాను. నువ్వు వెళ్తానన్నది కరెక్ట్. మావి గన్ అంటే మా విధానం గన్ కల్చర్. ఇక్కడ మీరు క్లియర్గా అండర్లైన్ చేసుకోవాల్సింది ఏంటంటే అతను కరెక్టే, ఆ విధానాన్ని పెట్టుకునే ఎన్నికలకు వెళ్తానంటున్నాడు. పాపం దాన్ని మనం ఏదో మళ్ళీ ఏదో అమరావతి అంటున్నట్లుగా అంటున్నాను అనుకుంటున్నాం. అతని విధానం అతను మెంటల్గా ఫిక్స్ అయిపోయి ఉన్నాడు. మా విధానం, మా అంటే మా, వి అంటే విధానం, గన్
డైరెక్ట్గానే చెప్పాడు అక్కడ గన్ వద్దు, మా విధానం గన్ కల్చర్ అనేటటువంటి నినాదంతో నువ్వు ఎన్నికలకు వెళ్తావు, దాన్ని ఉపయోగిస్తావు కూడా. వేరే ఎక్కువ చెప్పక్కర్లేదు మనం, నీ పరిస్థితి చూస్తే అంటున్నాడంటావు. ఎస్ అంటే విశాఖపట్నంలో ఆయన తెచ్చినటువంటి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన సాధించినటువంటి గూగుల్ డేటా సెంటర్ అది అబద్ధం. తన బుద్ధ కింద నలుపు తెలదట, దానికి తెలదు, చూసుకోలేదు కదా. ఆ చందనంగా ఉంది తన వ్యవహారం చెబుతుంది. అరే అచ్చెన్నాయుడు నిర్దాక్షిణ్యంగా వాడు ఆపరేషన్ చేసుకుని ఇంటి దగ్గర ఉంటే 700 కిలోమీటర్లు నిర్దాక్షిణ్యంగా లాక్కుని వెళ్ళేవే. అది ప్రజాస్వామ్యాన్ని విచ్ఛిన్నం చేయడం కాదనుకున్నావా? ఇవాళ చాలా అమానుషమైనటువంటి పాలన జరుగుతుంది, రాక్షస పాలన జరుగుతుంది అని చెప్తున్నావు. ఎవరినయ్యా అసలు అన్రూల్గా ఇక్కడ అరెస్ట్ చేసింది? అచ్చెన్నాయుడే కాదు, అలా లెక్కేసుకుంటే అంటే చాలా ఏదో నిర్దాక్షిణ్యంగా నీ పాలనలో ఒక డాక్టరు మాస్క్ అడిగితే ఆయన పిచ్చోడిని చేసి చంపేయారు, నడి రోడ్డు మీద దొర్లించి మరీ కొట్టేసావు. ఆ రోజు కనపడలేదా? ఆ రోజు ముఖ్యమంత్రిగా ఆ చేసిన వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత నీకు లేదా? నువ్వు తీసుకున్నావా? నువ్వు చేస్తే ఒక న్యాయమా, ఎదుటోడు చేస్తే ఒక న్యాయమా? ఇవాళ సాయికృష్ణ వాడు ఎవడో తెలీదు, అతని వ్యక్తిత్వం గురించి నాకు అవసరం లేదు. పోలీసులు అక్కడ తప్పుడుగా వ్యవహరించారు. మనిషిని మనిషి చేతిలో తీసుకుని చంపేటటువంటి హక్కు భారత రాజ్యాంగం అక్కడ చూపట్లే. ముఖ్యమంత్రి ఏం చేశాడు? ఇమ్మీడియట్గా ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం చర్య అంటే ప్రాథమిక ఆధారాలతో తప్పులు దొరికాయి కాబట్టి తప్పు చేశాడు. ఆ సిఏ అనేటటువంటి ఆలోచనతో ఎవరు ఏంటి అని కూడా చూడకుండా సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి, అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి, 302 కేసు పెట్టినటువంటి పరిస్థితి. అదే రకంగా ఆ పోలీస్ అక్కడ స్టేషన్లో ఉన్నటువంటి పోలీసు అందరినీ కూడా ఇవాళ కేసులో ఇన్వాల్వ్ చేసి విచారణ చేస్తున్నట్టు ఇమీడియట్గా సిట్ వేసి ఆయాలు ఏమైంది? ముఖ్యమంత్రిగా నువ్వు అసలు ఆ డాక్టర్ చావు మీద ఎందుకు సిట్ వేయలేదు? నువ్వు ఎందుకు విచారణ జరిపించలేదు? నువ్వు తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటి? ఆ రోజు ఇచ్చావు తప్పు చేసినాడు కల్లా డైరెక్ట్గా నీ నాయకులు, తెలుగుదేశం నాయకులు వెళుతుంటే ఒక మాజీ శాసనసభ్యుడు, మాజీ నాయకులు వెళ్తుంటే దౌర్జన్యంగా పెద్ద దుడ్డు కర్రుచుకుని పొడిచి కారును బద్దలు కొట్టేసి వీళ్ళు దెబ్బలు తినిపించి దాని మీద నువ్వు చేసినటువంటి చర్య ఏంటి? మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ చేసావు, మున్సిపల్ చైర్మన్
అంటే ప్రమోషన్ ఇచ్చావు. నీది ప్రజా దౌర్జన్యంగా ఒక మాజీ ముఖ్యమంత్రి, ఒక పార్టీ అధ్యక్షుడు, ఒక సీనియర్, భారతదేశంలోనే సీనియర్ లీడరు అతని ఇంటి మీదకి దండెత్తి వెళ్తే వాడిని మంత్రివర్గంలో చేర్చుకున్నావు. ఒక రౌడీకి నువ్వు ఈరోజు నీతులు చెప్తున్నావా? ఇక భ్రమలు కళ్ళగంటున్నావు. ప్రజలు ఇవన్నిటిని దీన్ని మర్చిపోరు నీ పాలన. చంద్రబాబు నాయుడు పేరు ఉచ్చరించడానికే సరిపోయినటువంటి పరిస్థితి. ఇవాళ తన పరిపాలనలోకి వచ్చిన మొట్టమొదటిగా చెప్పాడు, పోలవరం ప్రాజెక్టు అన్నదాన్ని 2027 జూన్ కల్లా పూర్తి చేసి ప్రజలకు అంకితం చేస్తాను. ఆ వైపు పయనిస్తుంది. ఇవాళ పోలవరం ప్రాజెక్టు ఎట్టి పరిస్థితుల్లో 2027కి ఇవ్వడం జరుగుతుంది. నువ్వేం చేసావు? తక్కిర బిక్కర చేసి ప్రాజెక్టునే పడుకోబెట్టావు. నువ్వు చంద్రబాబు నాయుడుతో పోల్చుకుంటావా? ఇలా ఒక్కొక్క అంశాన్ని చెప్తే గంటల తరబడి మీ ఇద్దరికి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని చెప్పేటటువంటి విధానం. అసలు నీ క్యారెక్టర్ ఏంటి? నువ్వు ఒక రాజకీయ నాయకుడిగా పరికి రానటువంటి వ్యక్తిత్వం నీ వ్యక్తిత్వం. ఇంకెందుకంటే పరిభాష మాట్లాడక్కర్లే అతని గురించి. ఒక రాజకీయ నాయకుడిగా పనికిరానటువంటి వ్యక్తిత్వం అతని వ్యక్తిత్వం. తగ్గించుకో. ఒక ఎల్డర్ గానికి సలహా ఇస్తున్నా, ఎందుకంటే నీతోటి నేను కూడా కొన్నాళ్ళు నడిచా. ఆలోచన చేయి. చిన్న వయసులో ఒక మంచి అవకాశం, ఒక పార్టీకి నాయకత్వం వహించే అవకాశం వచ్చింది. ఈ రాష్ట్రాన్ని పరిపాలించే అవకాశం వస్తే దాన్ని ఇట్లో చేసుకోలేదు. ఈ పార్టీనన్నా నడపడానికి భవిష్యత్తులో ఒక రాజకీయ పార్టీ, ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో నాది ఒక రాజకీయ పార్టీ అని అనిపించుకోవడానికి నీకు మళ్ళీ ప్రజలు అధికారం ఇస్తారని మాత్రం నేనైతే నమ్మటంలో విశ్వసించను. కానీ కనీసం ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా కొనసాగడానికి నీ వ్యక్తిత్వాన్ని మార్చుకోవాల్సినటువంటి అవసరం. దానికి ఒకటే నేను చెప్తాను నీకు సలహా, ఇవాళకైనా సరే. ఆనాడు చెప్పాను నేను ఉన్నప్పుడు, నీ తండ్రి జీవితాన్ని ఒక్కసారి, ఆయన జీవిత సంగ్రామంలో వీడియోస్ ఉంటాయి కదా, ఒక్కొక్క సంఘటనను చూడు. రాజకీయ పరిణితి చెందినటువంటి రాజకీయ నాయకుడు ఎలా ఉండాలో అర్థమవుతుంది. అలాగే ఇంకా అంతకంటే కూడా మెరుగులు దిద్దుకోవాలనుకున్నా, మళ్ళీ మరొకసారి నువ్వు ఆంధ్రప్రదేశ్ సీట్ ఎక్కాలనుకుంటే, ఆ ఆశ ఉంటే సిగ్గు విడిసి బేసిజానికి పోకుండా చంద్రబాబు నాయుడు యొక్క జీవిత సంగ్రామాల్లో ఒకసారి చదువు.